వీలైతే అతని తలకి బాగా బాంబు రాయు. పెద్దమ్మ, అప్పుడు తలనొప్పి తగ్గిపోతుంది. ఖచ్చితంగా నేను ఒకసారి మనం చూసి వస్తాను. వద్దు పెద్దమ్మ, అవసరం లేదు. అవును పెద్దమ్మ, మీకెందుకు ఇబ్బంది? పైగా చిన్న గది పైన ఉంది కదా. అదే కదా. మీరు వెళ్తే కాలు ఇంకా బెనకొచ్చు, అప్పుడు ఇంకా నొప్పి పెరుగుతుంది. నేను వాడికి మందులు ఇచ్చి వచ్చాను పెద్దమ్మ. తను వెళ్ళి తలపడితే సరిపోతుంది. నొప్పి తగ్గాలంటే ఈ రోజు అతన్ని నిద్రపోనివ్వాలి. ఇదిగో విను, నిద్రపోతే లేపకు, నిద్రపోనివ్వు. సరే. రాత్రికి ఏమైనా తింటాడా? ఏం చెప్పాడు చిన్న? అతను ఏం తినాలని లేదని చెప్పారు. అస్సలు ఇష్టం లేదట. పెద్దమ్మ, ఒక రోజు తినకపోతే ఏం కాదు. మాకైతే బయట ఏదో జంక్ ఫుడ్ తిని వచ్చాడు అనిపిస్తుంది. అందుకే అతనికి తలనొప్పి వస్తుంది. అంటే కడుపులో ఎసిడిటీ అవుతుంది కదా, గ్యాస్ ఫామ్ అవడం. అది ఇంకా వెళ్ళలేదు నువ్వు. వెళ్ళు. అవసరమైతే ఈ రోజు నేను పెద్దమ్మతోనే పడుకుంటాను. అరే వద్దు టుకున్, నా దగ్గర ఎవరు పడుకోవాల్సిన అవసరం లేదు. అరే పెద్దమ్మ, ఇన్ని రోజులు హానా పడుకుంటుంది కదా, అందుకే నేను అన్నాను. వెళ్ళు. నా కొడుక్కి బాగా సేవ చేయి. తలకి బాగా బాంబరాయు. మరీ ఎక్కువగా వాగకండి. అతన్ని లేపవద్దు. కేవలం నీ భర్తకి సేవ చేయి, అంతే. సరే అత్తయ్య. ఇంకా విను, నీ భర్తని బాగా చూసుకో. అతను తినడానికి కానీ తాగడానికి కానీ ఏదైనా అడిగితే పాలలో పసుపు వేసి వేడి చేసివ్వు. ఒకవేళ అవసరమైతే నన్ను కానీ టుక్కుని కానీ పిలువు. అయినా నా మనసు అస్సలు వినడం లేదు. ఒక్కసారి అతను చూసొస్తాను. అరే వద్దు పెద్దమ్మ, మీరు వెళ్ళి తప్పు చేస్తున్నారు. మీకు చిన్న గురించి తెలుసు కదా. మీరు వెళ్తే లేచి కూర్చుని మాట్లాడతాడు. నేను మందులు ఇచ్చి వచ్చాను పెద్దమ్మ, నిద్రపోనివ్వండి, విశ్రాంతి తీసుకుంటాడు. వెళ్ళు నువ్వు. సరే నేను వెళ్ళాను. గుర్తుంచుకో, అతన్ని లేపొద్దు. అర్థమైందా? అర్థమైంది తనకి. అవునా? ఇప్పుడు త్వరగా రా, వెళ్ళి అతని తలకి బాగా బాంబరాయి, అంతే. సరే అక్క, అలాగే చేస్తాను. ఇప్పుడు నేను వెళ్ళనా? అరే అలా అడుగుతావేంటి? ఎంతసేపటి నుంచి వెళ్ళమంటున్నా? త్వరగా వెళ్ళు. ఒక్కసారి చూసిరానా? వద్దు, అస్సలు వద్దు పెద్దత్తయ్య. మీరు ఈ స్థితిలో వెళ్లాల్సిన అవసరం అస్సలు లేదు. మీరు విశ్రాంతి తీసుకోండి. పెద్దమ్మ రండి, కూర్చోండి. ఏమా, నా చిన్నాని త్వరగా నయం చేయి. ఏమైంది మీకు? మీ ఆరోగ్యం బాలేదా? ఇప్పుడు కిందకు వెళ్ళి మెట్ల దగ్గర కాపలా కాద్దాం. ఎవరైనా వచ్చేస్తారేమో. అవును, పద మెల్లె జాగ్రత్తగా. మీకేమైంది? అచ్చు, నాకేమైనా కానీ మీకు దానివల్ల ఏమవుతుంది? మీరు నా గురించి అస్సలు పట్టించుకోరు కదా. మీరు నన్నే తప్పుపడుతున్నారు. అంటే ఇందులో కూడా నాదే తప్ప. అయినా నేను ఈ ఇంట్లో కొన్ని రోజులు అతిథిని మాత్రమే. నేను వెళ్ళిపోయాక నా స్థానంలోకి ఇంకెవరో వచ్చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా స్వయంగా ఇంకెవరిదో అయిపోతే అప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలి? మనసు పడ్డాను, అప్పుడు నాకే బాధగా ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. అహనా, ప్లీజ్ అలా మాట్లాడకు. నువ్వనే మాటలు నాకెంత బాధ కలిగిస్తాయో నీకు తెలుసా? ఎప్పుడైనా ఆలోచించావా? మీరెప్పుడైనా ఆలోచించారా? హనా, ఐ లవ్ యూ. ఐ మీన్ ఇట్. నువ్వు లేకుండా నేను బ్రతకలేనా హనా? నీతో ఏమైతే జరుగుతుందో అది నా వల్ల అయితే జరగడం లేదు కదా. మరి నువ్వు నన్నెందుకు అంటున్నావు? అహనా, నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు. మా ఫ్యామిలీలో అడ్జస్ట్ అవ్వడానికి నీకు టైం పడుతుందని నాకు తెలుసు. కానీ మా అమ్మ మనల్ని ఇలా విడదీస్తుందని నేను అనుకోలేదు.
మనం విడిపోతే మీకేం ఎఫెక్ట్ పడుతుంది? మీరే కదా నన్ను మా పుట్టింటికి పంపేయాలనుకున్నారు. అది అమ్మ కింద పడిపోయింది కాబట్టి నా వెళ్ళే ప్లాన్ క్యాన్సిల్ అయింది. అయినా అమ్మ కింద పడటం వెనుక కూడా ఒక విషయం ఉంది. ఏంటి విషయం? తర్వాత చెప్తాను. హనా చెప్పు, హనా చెప్పు ఏంటో. వద్దు, ఇప్పుడు చెప్పలేను. నీకు చెప్పాలని నాకు అనిపించినప్పుడు, అది సరైన సమయం అయినప్పుడు అప్పుడు చెప్తాను. అహానా, నువ్వు నన్ను నీకెందుకు దూరం చేయాలనుకుంటున్నావు? నీకు బాగా తెలుసు కదా నిన్ను నీ పుట్టింటికి పంపించడానికి నేను నిన్ను పెళ్లి చేసుకోలేదని. చూడండి, నేను మీ కుటుంబ సభ్యులకు సరిపోను. బహుశా మీరు మర్చిపోతున్నారు, నా వల్ల మీ కుటుంబ సభ్యులకు ఎంత అవమానం జరిగిందో. అహానా, నువ్వు దొంగచాటుగా ఆ ఫంక్షన్కి రావడం తప్పు అని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. ఎందుకు? ఇంట్లో ఉన్న ముగ్గురు కోడళ్ళు వెళ్ళారు కదా, మరి గౌరవం మర్యాదలన్నీ నాకే ఎందుకు వర్తిస్తాయి? అహానా, ఎందుకంటే అమ్మ వద్దని చెప్పింది. నువ్వు ఏంటి కొత్త కోడలివి కదా. కొత్త కోడలు అవ్వడం ఏమైనా నేరమా? అంటే కొత్త కోడలు ఏ ఫంక్షన్కి వెళ్ళకూడదా? మీరు ఏ కాలంలో ఉన్నారు, ఏం ఆలోచిస్తారు? ఇంకా వీటన్నిటిని వదిలేయండి. అమ్మ వేరే తరం వాళ్ళు చేయాల్సింది చేసేశారు, చెప్పాల్సింది చెప్పారు. కానీ మీ సంగతి ఏమిటి? మీరు కూడా నాకు సపోర్ట్ చేయలేదు కదా. నన్ను పుట్టింటికి పంపడానికి సిద్ధమైపోయారు. కానీ నేను నిన్ను ఎప్పటికీ పుట్టింట్లో వదిలేయడానికి వెళ్ళడం లేదు. ఏదో ఒకటి చేసి త్వరగా తీసుకొచ్చేవాడిని. మీరు నన్ను ఎప్పటికీ పుట్టింట్లో వదిలేరు. మీకు నచ్చినప్పుడు వదిలేస్తారు. మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు తిరిగి తీసుకొస్తారు. ఇక్కడ ఎలాగూ అంతా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది కదా. నా ఇష్ట ప్రకారం ఇక్కడ ఏం జరుగుతుంది? ఆనా, మనకు చాలా కాలం తర్వాత మాట్లాడుకునే అవకాశం దొరికింది, అది ఒంటరిగా. నువ్వు ఇప్పుడు కూడా గొడవ పడాలనుకుంటున్నావా? సారీ, మీ ఆరోగ్యం బాలేదు కదా. ఏమైంది మీకు? ఎవరు చెప్పారు? టుకున్ బావ చెప్పారు, మీ తల నొప్పితో పగిలిపోతోందని. నేను ఇప్పుడు బాగున్నాను. చాలా వింతైన తల నొప్పి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు మాయమైపోయింది. నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. ఎక్కడైతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తామో అప్పుడు బాగా అర్థమవుతుంది ఈ నొప్పి నిన్ను దగ్గరికి చేర్చడానికి అని. మీరు ఈ మాటలన్నీ వదిలేయండి. ఎందుకు? నేనేమైనా పరాయి అమ్మాయితో మాట్లాడుతున్నానా? నేను నా భార్యతో మాట్లాడుతున్నాను. ఇలాంటి విషయాలే నేను మాట్లాడతాను. మీరు మీ అమ్మతో వెళ్ళి మాట్లాడుకోండి. నన్ను పిలిపించాల్సిన అవసరం ఏముంది? అహనా, అహనా, నేను నీకేం చెప్పను. నాకు అసలు బుర్ర పని చేయలేదు. నాకు ఏమీ అర్థం కాలేదు. ఇదంతా టుకున్ అన్నయ్య మిగతా వదినల ప్లాన్. కానీ నేను ఒక విషయం గమనించాను, నీకు ఏ మాత్రం పట్టదు. నువ్వు నా నుంచి దూరంగా ఉండి కూడా చాలా బాగున్నావు. అంతా అర్థమైంది కదా మీకు? అవును, నాకు అర్థం చేసుకునే జ్ఞానం ఉంది. పెళ్లి తర్వాత ఏ భార్య అయినా తన భర్తతోనే ఉండాలనుకుంటుంది. ఈ ప్రపంచంలోనే ఇలాంటివన్నీ ఎదుర్కొంటున్న ఏకైక అమ్మాయిని నేనే అనుకుంటా. నా రాతలో ఇంకా ఎన్ని వింత వింత కథలు రాసున్నాయో ఏంటో. అహనా, నేను అన్నిటినీ సరి చేస్తాను. చూడు, చాలా త్వరగా మొత్తం అంతా సర్దుకుంటుంది. ఆ తర్వాత నువ్వే అంటావు నీ అదృష్టం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని. అప్పుడు నీ రాతను నువ్వెప్పుడు తిట్టుకోవు. ఐ ప్రామిస్ యూ. అరే టుకున్, చిన్న ఆరోగ్యం బాగోలేదు. నేను ఇక్కడ ఇలా కూర్చోవాలా? నన్ను పట్టుకుని అతని గదిలోకి తీసుకువెళ్ళు. పెద్దమ్మ, మీరు ఈ విషయాల గురించి అసలు చింతించకండి. మీరు విశ్రాంతి తీసుకోండి. ఆన వెళ్ళింది కదా చిన్నాన్ని చూసుకోవడానికి. ఆ అమ్మాయి అతన్ని ఏం చూసుకుంటుంది?
నా కొడుకు, నేనే అతన్ని చూసుకోవాలి కదా వాడిని. నువ్వు నన్ను తీసుకువెళ్ళు, లేదంటే నేనే వెళ్తాను. అరే పెద్దమ్మ, నువ్వు కూర్చో. అహనా రానివ్వు, తర్వాత వెళ్ళొచ్చు. ఎందుకురా? ఆమె వచ్చే వరకు నేను ఎందుకు ఎదురు చూడాలి? నేను ఒంటరిగా వెళ్ళలేనా? నువ్వు వస్తావా లేక నేనే వెళ్ళనా? పెద్దమ్మ అహానా చిన్న భార్య, ఆమె తప్పేం చేయదు కదా. చూడండి ఆమె ఎంత బాగా చూసుకుందో మిమ్మల్ని. నా పెద్దమ్మ ఇప్పుడు ఎంత ఆరోగ్యంగా బాగుందో చూడు. అంటే ఆమె వల్లే నేను కోలుకున్నారని అంటున్నావు, అంతేనా? పెద్దమ్మ అహనా మీకెంత బాగా సేవ చేసిందో ఇంట్లో అందరూ చూశారు కదా. నువ్వు తీసుకెళ్తావా లేక నన్ను వెళ్ళమంటావా? పెద్దమ్మ మీరు అనవసరంగా ముందుకేస్తున్నారు. నేను చూసొస్తే మీకు పర్వాలేదు కదా. నువ్వు వదిలే, నేనే వెళ్తాను. పెద్దమ్మ మీరు అలా లేవకండి, ఇబ్బంది పడకండి, కింద పడిపోతారు. ఆగండి, నేను చూసొస్తాను. 5 నిమిషాల్లో వెళ్ళి ఇప్పుడే వస్తాను పెద్దమ్మ. రేయ్ టుక్కుని విను, కూర్చో. చూడు, ఇది నా చోటు విషయం. నా కొడుకు తలనొప్పితో విలవిలలాడుతుంటే నేను ఇక్కడ ఇలా ఎలా కూర్చుంటాను? నా మనసు ఎలా వింటుంది? ఒక్కసారి వెళ్ళి చూడనివ్వు. నువ్వు రాకపోతే నేను కర్ర సాయంతో వెళ్తాను, కానీ వెళ్తాను. నీ అవసరం ఏమీ లేదు. నేను ఒంటరిగా వెళ్తాను. పక్కకు జరుగు. పెద్దమ్మ మీరు అంత తేలికగా లేచి నడిచేస్తున్నారు. మీకు నొప్పి అనిపించలేదా? నేను ఇక్కడికి అబద్ధం చెప్పి మీరు అబద్ధం చెప్పి పిలిపించారని అమ్మకు తెలిస్తే అమ్మకు ఏ మాత్రం తెలియదు. తుక్కుందన్నాయ చూసుకుంటారు. ఇంకా నువ్వు ఈ రోజు ఇక్కడే ఈ గదిలో నాతో ఉంటావు. ఎందుకంటే ఈ రోజు రాత్రి వరకు నా ఆరోగ్యం బాగుండదు. అందులోనూ అలాగే మీ అమ్మకి కూడా ఆరోగ్యం బాగోలేదు. ఆవిడది కూడా పాడైంది. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? మీరు మా అమ్మ ఆరోగ్యం గురించి ఎగతాళి చేస్తున్నారా? అరే కాదు, అస్సలు కాదు. అలాంటిది ఏమీ లేదు. అవునా? మీరేం దాస్తున్నారు? త్వరగా చెప్పు. ముందు ఇది తేలాలి, ఈ ఇంట్లో నాకు శాశ్వతంగా చోటు ఉంటుందా లేదా అని. మన బంధం ఒక్కసారి కుదురుకుంటే అప్పుడు ఖచ్చితంగా చెప్తాం. అయినా పుట్టింటికి తిరిగి వెళ్ళాలనే భయం వల్లే నా మనసులోని మాట మీకు చెప్పలేకపోతున్నా. అహానా, నువ్వు ప్రతి విషయంలో నన్ను ఎందుకు తిడుతుంటావో? నువ్వు చాలా మొరటుగా ఉన్నావు కదా. ఒక్క నిమిషం, మీకేమనిపించింది? నేను చాలా నెమ్మదిగా ఉండి మీ ప్రతి మాట వినే రకం అనుకున్నారా ఏంటి? లేదండి, నేను అస్సలు అలాంటి దాన్ని కాదు. నేను నా మనసులో ఏ మాటను దాచుకోలేను. నాకు ప్రతిదీ ముక్కు సూటిగా చెప్పడం ఇష్టం. మీ కుటుంబ సభ్యుల ముందు మాట్లాడకూడదని ప్రయత్నిస్తాను, కానీ కొన్నిసార్లు నన్ను నేను ఆపుకోలేను. అయినా కూడా భార్యాభర్తలు ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోలేకపోతే మరి మన సంబంధం ఎలా బలపడుతుంది? సరేలే, ప్రస్తుతానికి ఇవన్నీ వదిలేద్దాం. ఎందుకు? మాట్లాడడానికే కదా నన్ను ఇక్కడ పిలిచారు, మరి ఎందుకు వద్దంటున్నారు? నేను నిన్ను ఇక్కడికి కేవలం మాటల కోసమే పిలిచాననుకుంటున్నావా? అవును, అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒక నిమిషం, నేను తలుపేసి వస్తాను. అరే ఎందుకు? మీరు తలుపు ఎందుకు వేస్తున్నారు? ఇప్పుడు సాయంత్రం అయింది, మీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చి పట్టింది. నాకు పిచ్చి పట్టడానికి నువ్వే అసలైన కారణం. ముందు అమ్మ నా దగ్గర పడుకునేది, ఇప్పుడు నీ దగ్గర పడుకుంటోంది. మరి నువ్వు నా మెసేజ్లకు రిప్లై ఇవ్వటం లేదు, గుర్తుందా? మీ మెసేజ్లకు రిప్లై ఇచ్చి ఏం లాభం? ఎప్పుడు మీరు నాకు మద్దతుగా గొడవ పడరు. గొడవ? అది కూడా దుర్గాదేవితోనా? అది సాధ్యం కాదు. అయినా నేను అమ్మతో ఏమని చెప్తాను? నేను నా భార్య కలిసి పడుకుంటావనా? అమ్మతో చెప్పమంటావా? నేను అలా చెప్పలేను. సరే అయితే వదిలేయండి. ఇప్పుడు ఇంత ప్రేమని ఎందుకు కురిపిస్తున్నారు? దీని అవసరం ఏం లేదు. అరే వద్దొద్దు, అవసరం ఉంది. నేను టుక్కున్న అన్నయ్య ప్లాన్ను ఇలా వృధా చేయలేను కదా. నువ్వు ఒక పని చేయి, చప్పుడు చేయకుండా అక్కడ కూర్చో, నేను తలుపు గడిపెట్టి వస్తాను. నొప్పి ఉంటుంది టుక్కున్, ఎందుకుండదు? కానీ కొడుకు నొప్పి ముందు తల్లికి తన నొప్పి ఎక్కడ తెలుస్తుంది చెప్పు? చూరు ఎంత వేగంగా లేచానో. ఒక పని చెయ్యి, నువ్వు నాకు కొంచెం ఆసరా ఇచ్చి పట్టుకుని అతని గదిలోకి తీసుకెళ్ళు. రారా త్వరగా. నా చిన్న ఏ స్థితిలో ఉన్నాడో ఏంటో. పెద్ద నెమ్మదిగా. అరే నెమ్మదేంటి, కాలెత్తు. నొప్పి నాకా నీకా? పద త్వరగా.
చూడండి మీరు తప్పు చేస్తున్నారు. లేదు, ఇదే సరైంది. ప్లీజ్ వదలండి. అమ్మ ఇక్కడికి రాలేరు. ఎందుకు? అమ్మకు ఇక్కడికి పైనకి వచ్చే స్థితి లేదు. అరే లేదు, మీ అమ్మ బాగానే ఉంది, ఆమెకి ఏమీ కాలేదు. అవునా? అమ్మకి బాగుందా? అవును. అమ్మకు నొప్పింది కదా, ఇంత త్వరగా ఎలా కోలుకుంది? అహానా, నడవటానికి కొంత సమయం పడుతుంది కదా. అవును, కానీ మీ అమ్మ ఇప్పుడు నడవగలుగుతున్నారు. నీకు అలా అనిపిస్తుంది. అమ్మ ఇక్కడికి రాలేదు. అమ్మ రాలేకపోతే ఏమైంది? ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు కదా, ఎవరైనా చూస్తే? మీరు వెళ్ళండి, తలుపు తీయండి, ప్లీజ్ వెళ్ళండి. ఇక ఈ తలుపు తీయబడదు. పదరా, త్వరగా పద. ఇక ఎవ్వరూ రాకూడదు. అరే ఇదేం చేస్తున్నారు? వదలండి నన్ను, ఎవరైనా చూస్తారు. అత్తయ్య ఇక్కడికి ఎలా వచ్చింది? చూడండి, మంచం మీద నుంచి లేవలేకపోయారు, ఇప్పుడు నడుచుకుంటూ వచ్చేశారు. ఎంత వేగంగా వెళ్తున్నారు. మీరు అర్థం చేసుకోలేదక్క. అహానా తన కొడుకును కలవడానికి వచ్చింది కదా, ఆ ఆనందంలో బాధ అంతా మర్చిపోయి ఉంటుంది. కానీ టుక్కుని ఎందుకు తీసుకొస్తున్నారు? ఇదంతా ఆయన ప్లానే కదా. అలా కాదక్క, ఖచ్చితంగా అత్తయ్య బలవంతం చేసుంటారు. ఆవిడ ఎప్పుడు చూసినా అంతే. చూడండి మీరు ఏం చేస్తున్నారు, వదలండి. ఇంట్లో ఇంతమంది ఉండగా అహానా. మీరు ఇలా గది తలుపు వేసి ఎవరు రారహనా. తుక్కున్నన్నయ్య, నా ప్రియమైన వారు ఉన్నారు కదా, అంతా చూసుకుంటారు. కానీ ఈ ఇంట్లో కేవలం మీ వదిన టుకున్ అన్నయ్య మాత్రమే ఉండరు కదా. ఆయన రెండో అన్నయ్య వచ్చే టైం అయింది. ఒకవేళ ఆయన తలుపు వేసుండటం చూస్తే ఆ తర్వాత నేను ఎవ్వరికీ ముఖం చూపించలేను. మీరు వెళ్ళండి, తలుపు తీయండి, నన్ను వదిలేయండి, వెళ్ళండి. నో వే. మీరేం చేస్తున్నారు? చిన్న నేను పెద్దమ్మ వచ్చాం. చూసారా, నేను చెప్పాను కదా తలుపు వేయకండి అని. ఇప్పుడు ఇరుక్కుపోయారు కదా. ఏం కాదు, అంత బాగానే ఉంది. నేనేదో ఒకటి మేనేజ్ చేస్తాను, నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏంట్రా, అమ్మా, నీ ఆరోగ్యం బాగాలేదు కదా? అవును, ఈ తలుపు ఎందుకు వేశావు? ఎంత తోసినా తలుపు రావడం లేదు. అది అమ్మ పొరపాటున అలా అయిపోయింది. పొరపాటున? అది గడియ ఇరుక్కుపోయి ఉంటుంది బహుశా. అవునమ్మా, గడియ ఇరుక్కుపోయింది. నిన్ను నా కొడుకుని చూసుకోమని పంపాను కదా, ఎలా చూసుకున్నావు నువ్వు? అత్తయ్య ఆయన బాగానే ఉన్నారు, ఇంకా ఏం చూసుకోవాలి?
ఏం మాట్లాడుతోంది? అమ్మ ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావడం లేదు అహనా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నా శరీరం అంతా వణుకుతుంది, నా తల బద్దలవుతుంది, నాకేం అర్థం కావట్లేదు. అహనా, నేను ఈ విషయం మీతో పంచుకోకపోతే దానికి వేరే కారణం లేదు. నేను అసలు ఫీల్ అవడం లేదు టుక్కునన్నా. ఇటు చూడు, నాకెంత జ్వరం ఉందో. మీరు చెప్పండి అమ్మకి. ఒళ్ళు కాలిపోతుంది. అవునమ్మా, నా ఒళ్ళు వేడిగా ఉంది కదా. మరి ఈమె ఎందుకు అబద్ధం చెప్తోంది? నిజంగా నీ ఆరోగ్యం బాలేరు కదా? తుకున్, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పడం లేదు కదా? పెద్దమ్మ, నేను ఎందుకు అబద్ధం చెప్తాను? చిన్న, నువ్వు మరి ఏంటి చెప్పు. అహనా, నువ్వు కూడానా? అరే చిన్న, ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు కళ్ళు ఎర్రగా ఉన్నాయి, పూర్తిగా ఎర్రబడిపోయి, తలనొప్పి కూడా విపరీతంగా ఉంది కదా, చెప్పు. అవునవును. మరి అవును పెద్దమ్మ, నేను మీకు చెప్పాను కదా మందులు ఇచ్చానని. ఖచ్చితంగా మందు పనిచేసి ఉంటుంది. చోటు మందు వల్ల నయమైంది కదా, చెప్పు. అవునమ్మా, ఆ మందు వల్ల నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఆ మందు వల్ల ఏదో మ్యాజిక్ జరిగినట్టు అనిపించింది. థ్యాంక్ యూ. పర్వాలేదు. చూడు పెద్దమ్మా. అవును, నయమైపోయింది. అయితే నువ్వు ఆమెని గదిలో ఎందుకు ఉంచుకున్నావు? ఎందుకు ఆ మందు? అవును పెద్దమ్మ, ఆ మందు నేను 1 డోస్ మాత్రమే ఇచ్చాను. మరి మీరు 2వ డోస్ కోసం నువ్వు అహానాని ఇక్కడే ఉంచావు అవును. కదా. రెండో డోస్. అవును అహనా, ఆ 2వ డోస్ మందు గురించి నీకు చెప్పాను కదా. ఇవ్వు. అంటే ఇప్పుడు నీ ఆరోగ్యం కుదుట పడింది. అవునమ్మా, ఇప్పుడు కొంచెం పర్వాలేదు నాకు. అరే, నన్ను ఇంతలో ఎందుకు తిప్పారు? హే అమ్మా, అబ్బా, నీ ఆరోగ్యం బానే ఉంది అని చెప్పి పంపించవచ్చు కదా. అది అమ్మ. రేయ్, మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం కావాలి? మీరు బయట కనిపించారనే వచ్చాం. మీరు కనీసం లేవలేకపోయారు కదా. అయ్యో, అలా అనొద్దక్క. అత్తయ్య ఇప్పుడు బాగున్నారు. ఈ ఉదయం ఒంటరిగా స్నానం కూడా చేశారు. ఏయ్, నువ్వు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైందా? పెద్దమ్మ, మీరు ఒంటరిగా స్నానానికి ఎందుకు వెళ్ళారు? అహానాన్ని తీసుకువెళ్లాల్సింది కదా. మీ నడుము విపరీతంగా నొప్పిగా ఉంది కదా. లేదని ఎవరు చెప్పారా? ఇప్పటికే ఉంది చూడు. నాకెవరు ఆసరా తీసుకుని బతకటం అలవాట్లేదు, అందుకే అంత ఒంటరిగానే చేసుకుంటున్నాను. కానీ అమ్మా, మీ నొప్పి పెరిగితే ఏమయ్యేది? మీరు దీని గురించి ఆలోచించాలి కదా. అరే, పెరిగితే పెరగని, అయినా నాకు బతకాలని కోరిక ఎక్కడుంది? అమ్మ ప్లీజ్, ఇలాంటి మాటలు మాట్లాడుకో. అన్నయ్య, అమ్మకు చెప్పండి. చిన్న, నేను చెప్పేది ఏమిటంటే, చూడండి పెద్దమ్మ, మీ కుటుంబం ఎంత ఆనందంగా ఉందో ఒక్కసారి అందరినీ చూడండి. పెద్దమ్మ, ఇప్పుడే చిన్న పెళ్లి జరిగింది, ఇంటికి కొత్త కోడలు వచ్చింది. మీరు ఇలా మాట్లాడడం ఏమాత్రం బాలేదు పెద్దమ్మ. అది సరికాదు పెద్దమ్మ. చిన్న పెళ్లి ఎలా జరిగిందో నాకు అంతా తెలుసు. ఎలాంటి అమ్మాయి కోడలుగా వచ్చిందో కూడా నాకు తెలుసు. ఏంటి పెద్దమ్మ? అహానా గత కొద్ది రోజులుగా మిమ్మల్ని చాలా బాగా చూసుకుంది. దయచేసి ఆమెను ఇలా నిందించకండి. అరే, నాకెవరు అవసరం లేదు. నా పనులన్నీ నేనే చేసుకుంటాను. ఇకపై నా గదిలోకి ఎవ్వరూ రావద్దు. అత్తయ్య, కానీ మరి నేనెక్కడుండాలి? అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను ఈ గదిలో ఉండలేను, మీరు మీ గదిలోకి రానివ్వరు. మరి ఈ రాత్రి ఎక్కడుండాలి? నువ్వు నా గదిలోనే ఉంటావు.